కడపలో విలేకరులందరూ ఒక్కటయ్యారు. అక్రమార్కుల దౌర్జన్యాలపై నిరసన గళం విప్పారు. ఫ్యాక్షన్ నేతల ఆగడాలు సాగబోవంటూ జర్నలిస్టులు రోడ్డెక్కారు. భూ కబ్జాలను అడ్డుకుంటున్న విలేకరిపై దాడి చేయడాన్ని ఖండించారు. అక్రమ కేసులకు, హత్యాయత్నాలకు భయపడేది లేదంటూ గర్జించారు. కడప జిల్లాలో భూ కబ్జాలను బయటపెట్టినందుకు 10 టీవీ రిపోర్టర్ పై దాడి చేయటాన్ని జర్నలిస్టులు ఖండించారు. అటు పలు సామాజిక సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలతో పాటు దేవగుడి ఆదినారాయణ రెడ్డి బాధితులు కూడా పాల్గొని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రిపోర్టర్ పై దాడి చేసిన ఎమ్మెల్సీ ఆదినారాయణ రెడ్డికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీశారు. కడప ప్రెస్ క్లబ్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేసి 10 టీవీ జర్నలిస్ట్ కు సంఘీభావం ప్రకటించారు. పేదలు సైతం ర్యాలీలో పాల్గొని తమకు అండగా నిలిచిన 10 టీవీకి కృతజ్ఞతలు తెలిపారు. టీవీ రిపోర్టర్ పై దాడి చేయడంపై అన్ని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఆదినారాయణ రెడ్డి సాగిస్తున్న దౌర్జన్యాన్ని సహించబోమని సిపిఎం కడప జిల్లా కార్యదర్శి హెచ్చరించారు. దాడులు చేసినంత మాత్రాన అక్రమాలను దాచిపెట్టలేరని టీడీపీ నగర కార్యదర్శి బాలకృష్ణ యాదవ్ అన్నారు. అటు జర్నలిస్టులకు తాము అండగా ఉంటామని దళిత ప్రజా పార్టీ అధ్యక్షుడు సంగటి మనోహర్, జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రమౌళి ప్రకటించారు. కడప జిల్లా 10 టీవీ స్టాపర్ విజయచంద్రన్ బాబుపై ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి వాళ్ళ అనుచరులు గుండాగిరి చేయడం ఇది సిగ్గుచేటు. జర్నలిస్టులు దాడి చేస్తే కాలగర్భంలో కలిసిపోతారు. మీరు భౌతిక దాడులకు దిగితే జర్నలిస్టులు చూస్తూ ఊరుకోరు. మరొక వైపు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రిపోర్టర్లపై దాడి చేసినంత మాత్రాన, అక్రమ కేసులు పెట్టించినంత మాత్రాన రిపోర్టర్లు బెదిరిపోతారు అనుకుంటే అది వారి అవివేకమే అవుతుంది, అది వారి భ్రమే అవుతుంది తప్ప రిపోర్టర్లు బెదిలేది లేదు. వారి అరాచకాలను బయట పెట్టుకోకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖబర్దార్ ఆదినారాయణ రెడ్డి మరియు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి అని జర్నలిస్టులు హెచ్చరిస్తా ఉన్నాము. అటు దేవగుడి సోదరుల చేతిలో ఇళ్ల స్థలాలు కోల్పోయిన వారు కూడా విజయచంద్రన్ కు అండగా నిలిచారు. బీదవాళ్ళను ఆయన ఏ పదవి లేనండి, మా కొరకు బీదలకు పాకలని ఎందుకు ఆయనను కొడతారే మీరు? బ్యాటీలు కట్టుకొని దానాన్ని కట్టుకొని మా ఇట్లా బీదవాళ్ళ చిక్కినాయా మీకు? ఏడ సలాలు చిక్కినట్టు మా నెట్టు కట్టే తీయాలి. సలాలు మేము కాపాడుకోలేకుంటే మేము సచ్చినా ఒకటే బతికినా ఒకటే. ఈ పొద్దు అయిపోయినా కొడతారు, రేపు మమ్మల్ని ఆయన చంపుతారు. మేము సచ్చినా ఒకటే బతికినా ఒకటే. మా సలాలు మాకు కావాలా? వాళ్ళని కొడితే మేము మమ్మల్ని కొట్టినట్టే కదా. మా ప్రాణాలు పోయినా రాన్సుబాడి ఇచ్చిన సలాలు మటుకు మేము ఇస్తాము. వాళ్ళు నాశనం అయ్యి ఎప్పుడు పోతారు? అన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు సార్. మాకు బీదలకు అంతా కడుపు కొట్టి నోర్లు కొట్టి అంతా వాళ్ళే శోధనం చేసుకోవాలని దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఎవరన్నా వచ్చి ఆదుకొని బీదలను గడ్డకేయాలంటే వాళ్ళని ఉనికి దాడి చేయబట్టినారు. ఈ న్యాయం ఎన్నాళ్ళు ఓట్లు కావాలంటే దండ పెట్టుకుంటారు సార్. మేమేమో వాళ్ళు చెప్పినట్టు వింటాం. మాకు ఏదన్నా సహాయం చేసి నీకు ఎవరన్నా వచ్చే వాళ్ళ మీద ఉనికి చేసేకున్నారు. దౌర్జన్యాన్ని అడ్డుకోవాల్సింది పోయి రిపోర్టర్ పైనే అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. వెంటనే విజయచంద్రన్ పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దోషుల్ని అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.